కొంతమంది వినాయకుడికి పెళ్ళి అవ్వలేదు, బ్రహ్మచారి అంటారు. మన ఇద్దరం దానికి వెళ్లకుండా కొన్ని పురాణాల ఆధారంగా ఆయనకి పెళ్ళి అయింది అని అన్నారు. ఆయనకి కుమారులు 2 ఉన్నారు. ఒకనాడు ఆయనకి రాఖీ కట్టడం జరిగింది. ఆ పిల్లలు చూశారు. అప్పుడు వాళ్ళు ఏమడిగారు? క్వశ్చన్ అండి. వినాయకుడికి 2 కుమారులు ఉన్నారు అని కొన్ని పురాణాల్లో చెప్పబడింది. వారు రాఖీ నాడు వారి నాన్నగారికి వినాయకుడికి రాఖీ కట్టుండగా చూసి వారు వినాయకుడిని ఒక కోరారు. అది ఏమిటి? ఈ రెండింటి కోసం ఆలోచించండి. ఇందులో మన ముందుకు తల్లి పిల్లలతో వస్తున్న వారు శ్రీమతి కళ్యాణి వారి బృందం. ఈవిడ మన పాలుతాతీగ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి పొందిన వారు. బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి కొన్ని భక్తి గీతాలు కూడా పాడారండి. ఈవెన్ నేను ఈరోజే చూడడం జరిగింది, అది కూడా 2-5 నిమిషాలకి. అంతకుముందు వరకు మేము ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగిందండి. ఆవిడెవరో నాకు తెలియదు. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే మంచి కాలక్షేపం.